హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 24వ భాగాన్ని వినేద్దాం. సంతోష్ ఇలా అనుకుంటూ ఉన్నాడు. తనేంటి నన్ను పిలుస్తూ ఉన్నట్టుంది, నాకు నిజంగానే నన్ను పిలుస్తుందా, నన్నే పిలుస్తుంది, ఎందుకబ్బా ఏంటి అనుకుంటూ కళ్ళతో సైగ చేశాడు. అక్కడ చూడు అన్నయ్య ఉన్నాడు అన్నది సౌమ్య. ఏంటి తను అక్కడేమో ఉందని సైగ చేస్తుంది అని అనుకుంటూ సంతోష్ అటు చూడగానే ఆశ్చర్యపోతూ ఏంటి మహి ప్రియతో ఇక్కడికి వచ్చాడే, ఉమా కానీ చూసిందా వాళ్ళని అని టెన్షన్ పడుతున్నాడు. ఏంటి నువ్వు, నీకు తెలీదా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని అని అడిగింది సౌమ్య. సంతోష్ తెలీదు, నాకేం చెప్పలేదు. ఏంటి మీ ఇద్దరు అలా సైకిల్ చేసుకుంటున్నారు అని అడిగింది ఉమా అది అని సంతోష్ ఏదో అనబోతుంటే ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు అన్నది ఉమా. అంటే అది ఏం లేదు, ఇక్కడ కూర్చుంటే నీకు వాళ్ళు కనపడరని. ఇప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఉమా వాళ్ళని చూస్తే చాలా బాధపడుతుంది, అలా జరగకూడదు. ఉమా ఏంటి సౌమ్య, సంతోష్ గారికి ఈ రెస్టారెంట్ నచ్చలేదంట. ఈ డెవిల్ ఏంటి నన్ను ఇరికిస్తుంది, ఏంటి నచ్చలేదా, నీకు తెలుసు కదా మన ఊర్లో మంచి రెస్టారెంట్ అంటే ఇదేగా అన్నది ఉమా. అవును, కానీ తన ఆన్లైన్లో వేరేది చూశాడంట, అందుకే నాకు చెప్తున్నాడు. అన్నయ్య ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ ఫుడ్లో కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఏంటి ఉమా నువ్వు, పాపం ఆయన ఆ రెస్టారెంట్ అనుకున్నారట, మనం ఇక్కడికి వచ్చాం, పోనీ ఇంకా ఆర్డర్ చేయలేదు కదా, వెళ్ళిపోదాం పదా. అన్నయ్య మీకు అక్కడికే వెళ్ళాలని ఉందా అని అడిగింది ఉమా. అది అని ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. ఉమా అక్కడికి వెళ్దాం పదా, ఆయన చెప్పలేకున్నాడు, పైగా ఇక్కడంతా అసలు ఏమీ బాగలేదు నాకు. సరే ఇంకా రాలేదు కదా, వెళ్దాం పదండి. అమ్మయ్య ఎలాగోలా ఇక్కడ నుండి వెళ్తున్నాం, ఉమా చూడలేదు, అది చాలు నాకు. ఉమా నువ్వు వెళ్తూ ఉండు, నా పర్సు మర్చిపోయా అన్నది సౌమ్య. సరే నేను కార్ దగ్గర ఉంటాను రా. ఏంటి ఈ డెవిల్ ఇలా చేసింది, చేయకపోతే ఎలా, ఉమా చూస్తే మీ ఫ్రెండ్ ఘనకార్యం బయటపడుతుంది, పాపం తను అనుభవిస్తుంది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ ఊరికే వచ్చి ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు, కొంచెం కూడా సిగ్గు లేకుండా. సరే నువ్వు వెళ్ళి పర్సు తెచ్చుకో అన్నాడు సంతోష్. ఏంటి పర్సు లేదు, గాడి గుర్తు లేదు, నా ఫ్రెండ్ని బాధ పెట్టిన వాళ్ళు ఎలా లంచ్ చేస్తారో నేనే చూస్తా. ఎక్స్క్యూజ్ మీ, కాస్త పేపర్ పెన్ ఇస్తారా అన్నది సౌమ్య. తీసుకోండి, థ్యాంక్స్, చెప్తా మీ పని. హలో మిమ్మల్నే. ఏంటి మేడం, ఈ జ్యూస్ అక్కడ వాళ్ళకే మేడం, ప్లీజ్ ఈ పేపర్ అక్కడ శారీలో ఉన్న అమ్మాయికి ఇస్తారా, తనకు సర్ప్రైజ్ అంటే ఇష్టం అందుకే అన్నది సౌమ్య. ఓకే మేడం. డెవిల్ అందులో ఏం రాశావు? అందులో నీ పేరు రాశా, ఇంకా నీ నెంబర్ కూడా, అప్పుడు అర్థమవుతుంది కదా మనం ఇక్కడికి వచ్చామని, అందుకే. ఏంటి నానేం ఎందుకు రాసావు నువ్వు, నన్ను తన పర్సనల్ ఇన్వాల్వ్ కావద్దంటాడు వాడు, కానీ నువ్వు అని సంతోష్ అంటుండగా అవునా, అయ్యో నాకు తెలియదు కదా, వెళ్ళి తెచ్చుకోండి. సరే ఇప్పుడే వెళ్తాను. నీకు మెంటలా, ఇలా వెళ్తే కనుక్కుంటారు, ఉండండి మీకు కర్చీఫ్తో ఇలా కడతాను అంటుంది సౌమ్య. ఏంటి ఇలా కట్టావు, ఏదో దొంగలాగా, ఇలా కడితే గుర్తుపట్టరు, ఉండండి నేను కూడా కట్టుకుంటాను, వెళ్ళండి అతన్ని ఆపండి, వెళ్తున్నాడు అన్నది సౌమ్య. అవును, అయ్యో దగ్గరికి వెళ్ళాడే, అయ్యో ఎవరు నన్ను ఇలా తోసేసింది, ఏంటి నువ్వు నన్ను అతనిపై అలా తోసేసావా, అతను వెళ్ళి ప్రియా మీద జ్యూస్ వేసేసాడు చూడు, అదే కదా నా ప్లాన్, బాగా అయింది, తనకి లేకుంటే నా ఫ్రెండ్ని బాధ పెడుతుందా తను అంటుంది సౌమ్య. ఏంటి ప్లానా అదంతా, నీకు భయం లేదా? ఎందుకు భయం, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని బాగా తిట్టాలనిపిస్తుంది, కానీ ఉమకి తెలుస్తుందని ఆగాను. సరే పదండి, ఉమా బయట ఉంది. మరో పక్క ఏంటి అన్నయ్యకి ఈ రెస్టారెంట్ ఎందుకు నచ్చలేదు, బాగానే ఉందిగా, ఈ రాఖీ ఎక్కడున్నాడు, పార్కింగ్ చేసి వస్తానన్నాడు, అసలు కనపడ్డే ఇక్కడే నిలబడితే వస్తాడేమో అనుకుంటూ చుట్టూ చూస్తూ, అవును ఈ బైక్ రాఖీది కదా, మీటింగ్ ఉందని మహి తీసుకుని వెళ్ళాడే, ఇది ఇక్కడ ఉందంటే మహి ఇక్కడికి వచ్చాడా, మరి మాకు కనపడలేదే, సర్ప్రైజ్గా వచ్చాడా, మీటింగ్ ఉందని కావాలని చెప్పాడేమో, అలా ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాడేమో, అయినా మాకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, నేనే ఇస్తా తనకి. మహి ఎక్కడున్నావు నువ్వు, అయినా నేను ఫ్రంట్ డోర్లో కాకుండా ఇలా వెళ్తా, అప్పుడు ఆయన ఎక్కడ ఉండేది నాకు బాగా కనిపిస్తుంది. ఎక్కడున్నాడు మహి, మమ్మల్ని సర్ప్రైజ్ కాదు నిన్నే నేను చూస్తా, చూడు ఎక్కడున్నాడు మహి, ఎక్కడున్నాడు, అదిగో అక్కడ, కానీ ఎవరితో వచ్చాడు, అక్కడున్నది ప్రియా కదా, అంటే తను ప్రియాతో ఇక్కడికి వచ్చాడా, ఇద్దరు రెస్టారెంట్లో అనుకుంటూ వెనక్కి వెళ్తూ ఆయనే తనను ఇక్కడికి రమ్మని చెప్పుంటాడు, అయినా నాకు తెలియలేదు, ఆయన నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి, నా వెర్రి కాకపోతే అని ఏడుస్తూ ఉంది ఉమా. మరోపక్క ఎక్కడున్నావు నువ్వు అంటాడు మహి.
హలో ఇక్కడ ఏంటి ప్రియా నువ్వు ఇలా చేస్తున్నావు? అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వచ్చి నన్ను ఎందుకు ఇలా రమ్మని చెబుతున్నావు అన్నాడు మహి. ఇప్పుడు ఏమైంది? కూర్చో ముందు, నువ్వు కూర్చో మహి ముందు అన్నది ప్రియా. చెప్పు ఎందుకు వచ్చావు? నేను వస్తా కదా ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ఇంకా ఏమైనా ఉందా అసలు? నువ్వు నీ పిచ్చి చేష్టాలు. మహి ఇప్పుడు ఏమైంది చెప్పు, అలా కోపడుతున్నావు? ఏమైంది ఏంటి? ఇలా అని ఒకవేళ ఉమాకి తెలిస్తే ఎంత బాధపడుతుంది చెప్పు తను. ఓ ఉమా బాధపడితే నీకేంటి చెప్పు. అలా అంటావేంటి? తను ఏంటి చెప్పు మహి, ఆగిపోయావు? అదేం లేదు కానీ నువ్వు ఈరోజే వెళ్ళిపో. అంటే నువ్వు రావా? నేను ఇంకా కొన్ని రోజులు ఉంటా, నువ్వు వెళ్ళిపో. మళ్ళీ అక్కడికి రా అని ఫోన్ చేయకు, అర్థమైందా నీకు? అబ్బో మహి చాలా మారాడని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏమీ అనకపోవడమే మంచిది. మహిని ఎలాగైనా కూల్ చేయాలి అనుకుంటూ, మహి ఎందుకు అలా కోప్పడతావు చెప్పు, నీకోసమేగా నేను వచ్చాను. నువ్వు వెళ్ళమంటే వెళ్తానులే. సరే కానీ బాగా ఆకలిగా ఉంది, ఫుడ్ అన్నా ఆర్డర్ చేద్దామా? ప్లీజ్ మహి ప్లీజ్. మహి ఇంకా అలాగే ఉంటే ఎలా చెప్పు? మహి ప్లీజ్. సరే నువ్వు తిను, నేను త్వరగా వెళ్ళాలి. అసలే ఉమా వాళ్ళు బయటికి వెళ్ళాలన్నారు, కానీ నేను ప్రియా ఎక్కడొస్తుందో అని ఇక్కడికి వచ్చాను. త్వరగా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు. మహి వెళ్తూలే, అంత తొందర ఏంటి చెప్పు. ఉండు, బిర్యానీ ఆర్డర్ చేస్తా, నువ్వు తింటున్నావు అంతే. ఇంకా నో ఆర్గ్యుమెంట్స్, ఓకేనా? ఆర్డర్ ఇచ్చా, వస్తుందిలే కానీ ఇంకా మాట్లాడు మహి. ఏమైనా నిన్ను చూడక చాలా రోజులైనట్టుంది నాకు. చాలా సన్నగా అయ్యావు తెలుసా నీకు? ఇంకా ఏంటి నువ్వు ఇలా నా మీద పోసావు? నీకు అసలు బుద్ధుందా అంటూ బేరర్ని తిడుతుంది. సారీ అండి, వెనక ఎవరో తోసేశారు. నీ వెనక ఎవరూ లేరు కదా, మేము జ్యూస్ ఆర్డర్ ఇవ్వలేదే. అయినా నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? వచ్చి ఇలా నా మీద జ్యూస్ పోసేసావు. అసలు నిన్ను అంటూ కోపంగా ఏదో తిడుతుంది. మేడం అక్కడ ఉండే వాళ్ళే మీకు ఈ పేపర్ ఇవ్వమన్నారు. ఎవరు అన్నది ప్రియా. అక్కడ ఎవరూ లేరే. ఏమో మేడం, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇచ్చారు, అందుకే ఇలా వచ్చాను. సరే మీరు వెళ్ళండి. ప్రియా ఏంటి నువ్వు అలా అరుస్తున్నావు? ఎవరైనా కావాలని చేస్తారా? అసలు చూడు, అందరూ నిన్నే చూస్తున్నారు. ముందు ఆ పేపర్లో ఏముందో చూడు. ప్రియా ఏప్రిల్ ఫూలా? ఏంటి? అవును మహి, ఏప్రిల్ ఫూల్ అని ఉంది అని మహి నవ్వుకుంటూ, ఎవరో నిన్ను బాగానే ఫూల్ చేసినట్టున్నారు అంటాడు. మహి సరే కానీ వెళ్ళి క్లీన్ చేసుకో అన్నాడు మహి. ఎవరు చేశారు ఇలా? ఎంతో ఇష్టంగా రెడీ అయి వస్తే ఇలా చేశారు. నా మూడు మొత్తం స్పాయిల్ చేశారు అనుకుంటూ ప్రియా ఉంది. ఉమా అంటూ సౌమ్య వచ్చింది. సౌమ్య వాళ్ళు వస్తున్నట్టున్నారు. సౌమ్య అన్నయ్య వీళ్ళని చూసి వేరే రెస్టారెంట్ అన్నారా, లేక నిజంగా నచ్చలేదా వీళ్ళకి అని ఉమా ఆలోచిస్తుంది. రాఖీ ఎక్కడున్నాడు? తెలియదు సౌమ్య, చూస్తున్నా నేను కూడా. నువ్వు ఎందుకు అలా ఉన్నావు? నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏమైంది? నేనా ఎలా ఉన్నాను? బాగున్నానే. నా కళ్ళకి ఏమైంది? బాగున్నాయే. అదిగో రాఖీ వాళ్ళు వచ్చారు. ఎంతసేపు ఏంటి రాఖీ? నువ్వు తనని పికప్ చేసుకోవడానికి వెళ్ళావా ఏంటి? అంటే అక్క అది రాఖీ పద ఇంక వెళ్దాం అన్నది ఉమా. అక్క మరి రెస్టారెంటు? కొద్దిగా దూరంగా ఉన్న రెస్టారెంట్కి వెళ్దాం. అన్నయ్య అక్కడ ఇంకా బాగుందంటున్నాడు, అందుకే. ఇది బాగుంటుందిగా, మనం చాలాసార్లు వచ్చాం. పర్లేదు, అన్నయ్య చెప్పాడుగా, మనం అక్కడికే వెళ్దాం పద. మళ్ళీ ఈలోపు మహి వాళ్ళు బయటకు వస్తే బాగుండదు. అలా వాళ్ళని చూస్తే రాఖీకి చాలా కోపం వస్తుంది అనుకుంటుంది ఉమా. అక్క రండి. ఉమా అంటుంది. మరి నేనెక్కడ కూర్చోవాలి? సంతోష్ గారు మీరు వెనక కూర్చోండి, నా పక్కన శామ్ ఉందిగా. సరే ఉమా దగ్గర కూర్చుంటా. అయ్యో ఉమా సైడు డోర్ రావడం లేదే, లాక్ తీ అన్నాడు సంతోష్. అయ్యో సంతోష్ గారు అది లాక్ ప్రాబ్లం, మీరు సౌమ్య అక్క పక్కన కూర్చోండి, వెళ్ళండి అన్నాడు రాఖీ. రాఖీ ముందు బాగానే ఉందిగా, ఇప్పుడేమైంది? ఉమా నువ్వు ఇలా రావే అన్నది సౌమ్య. సౌమ్య కూర్చో, అలా అన్నయ్య రాగానే నువ్వు వచ్చేస్తే చూడడానికి బాగుండదు, కూర్చో, ఏమవుతుంది ఇప్పుడు? ఏంటి నేను ఈ జెండా కర్ర దగ్గర నేననా? అనుకుంటూ ఉంది సౌమ్య. ఏంటక్క కోపంగా అన్నావు? నీ పక్కన కూర్చున్నందుకు పాపం సంతోష్ గారే ఫీల్ అవ్వాలి, కానీ నువ్వు కాదు అన్నాడు రాఖీ. రాఖీ నిన్ను. ఉమా ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు సౌమ్య, బాగానే ఉన్నాను. ఏంటి సంతోష్ గారు, ఉమకి మహి అక్కడ ఉన్నట్టు తెలిసిందేమో కదా అన్నది సౌమ్య. అలా ఎలా తెలుస్తుంది? తనకి తెలియదులే, తను మహి రాలేదని అలా ఉంటుందిలే అన్నాడు సంతోష్. సౌమ్య అదే ఉంటుందిలే. ఉమా దిగు. అలా అందరూ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ ఉమా మాత్రం సైలెంట్గా ఉంది. అక్క ఏమైంది, నువ్వు అలా ఉన్నావు? ఏం లేదు రాఖీ,
ఎందుకు నాకు పదే పదే మహి వాళ్ళే గుర్తొస్తున్నారు? ఏమవుతుంది నాకు? నా మనసంతా ఎందుకు అంత గందరగోళంగా ఉంది? నాకు వాళ్ళ గురించి ముందే తెలిసిన వాళ్ళని అలా చూడలేకపోతున్నానే అంటూ ఫీల్ అవుతుంది. మేడం ఫుడ్. ఇప్పుడు నాకు ఏమీ తినాలనిపించలేదు, ఇప్పుడు ఎలా అనుకుంటూ ఫోన్ వచ్చినట్టుగా మాట్లాడింది. ఎవరక్క ఫోను? రాఖీ బావగారు, మీటింగ్ అయిపోయిందంట, ఇంటికొచ్చారు, నేను వెళ్తున్నాను, మీరందరూ సినిమాకు కూడా వెళ్ళిరండి, నేను వెళ్తున్నాను అన్నది. అక్క నువ్వు తినకుండానా? ఇంట్లో బావగారితో పాటు తింటాలేరా, మీరు తినండి. ఉమా ఉండు, నేనే వస్తా అన్నది సౌమ్య. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. అదేంటి, మహి అక్కడే ఉంటే ఎప్పుడు ఫోన్ చేశాడు తనకి? తను వాళ్ళని చూసింది, అందుకే తను ఇక్కడ ఉండలేకపోతుంది. చూడండి, ఉమా ఒంటరిగా అలా వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అవును సౌమ్య, మనం కూడా వెళ్దాం పదా అన్నాడు సంతోష్. రాఖీకి అనుమానం వస్తుంది, ముందు తినండి, తర్వాత చూద్దాం అన్నది సౌమ్య. మహి పొద్దున్నే ఫ్రెండ్షిప్ అంటే చాలా సంతోషించా, ఆయన మారారు అని చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆయన ఇలా అనుకొని నాతో ఫ్రెండ్షిప్ చేశారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఫ్రెండ్షిప్ అని నాతో స్నేహంగా ఉంటే నేను వాళ్ళని ఏమీ అనకుండా ఉంటానని. ఆ రోజు కూడా ప్రియతో తను అదే కదా చెప్పింది, తనతో స్నేహంగా ఉండాలని. నాకే బుద్ధి లేదు. మహి చాలా క్లారిటీతోనే ఉన్నాడు అనుకుంటూ నడుస్తూ ఎదురుగా వస్తున్న ఆటోని కూడా చూసుకోకుండా అలాగే వెళ్తూ ఉంది. ఈలోపు ఆటో అతను, ఏమ్మా చావడానికి నా ఆటోనే దొరికిందా అనేసరికి తను ఎక్కడ ఉందో అన్న విషయం గుర్తుకు వచ్చి పక్కకు వెళ్ళి ఆటో ఎక్కి ఇంటికెళ్ళింది. ఇంటికి వెళ్ళిన ఉమకి వాళ్ళ అమ్మ ఏవో అడిగేసరికి తనకు కాస్త అలసటగా ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళి మహి గురించి తలుచుకుంటూ ఏడుస్తూ అలాగే ఎప్పుడో నిద్రపోయిందో కూడా తనకి తెలియకుండా నిద్రపోయింది. మరోపక్క సౌమ్య, సంతోష్లు ఉమా ఒక్కటే ఒంటరిగా వెళ్ళిందని కంగారుగా రాఖీ, శ్యామ్లను మూవీకి పంపి వాళ్ళిద్దరూ హడావిడిగా ఇంటికి వచ్చి చూసేసరికి ఉమా నిద్రపోవడం చూసి అక్కడే బయట హాల్లో కూర్చుని ఉన్నారు. డెవిల్, ఏంటో కదా ఇదంతా అంటున్నాడు సంతోష్. నీకేముంది, మీ ఫ్రెండ్ లాగే మీరు ఆలోచిస్తారు, ఏముంది ఇందులో, మీకు అంత స్పెషల్ అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయింది. ఏమనాలో తెలియకుండా అలాగే ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు సంతోష్. ఈలోపే మహి కూడా వచ్చాడు. ఏంట్రా ఇక్కడున్నావు, మీరు బయటికి వెళ్ళాలని చెప్పింది ఉమా వెళ్ళలేదా? చేసిందంతా చేసి ఎలా మాట్లాడుతున్నాడు చూడు అనుకుంటూ కోపంగా మేడ మీదకి వెళ్ళాడు. ఏమైంది వీడికి, ఉమా ఎక్కడుంది అనుకుంటూ డోర్ తీగానే ఉమా నిద్రపోతుందా, అయినా తనకి హెల్త్ బాగుందా అని దగ్గరికి వెళ్ళి తన తలపై చేయి పెట్టుకొని ఉమా ఉలిక్కిపడి లేచింది. ఓ మీరా, వచ్చారా, ఏదో కాస్త నిద్ర పట్టిందే అన్నది. అవునా, ఎందుకు అలా ఉన్నావు, కళ్ళెందుకు అలా వాచినట్టున్నాయి, ఏమైంది ఉమా, అంతా బాగానే ఉందా? హా బాగుందండి, పదండి భోజనం చేద్దురు. వద్దు, మేము అక్కడే తిన్నాం. మేము అంటే ఎవరండి? అంటే అది మీటింగ్లో అందరూ. అవునా, సరే ఇంకా రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రాత్రి మీరు ఊరు వెళ్ళాలి కదా. ఏంటి, నేను ఊరికా? అవునండి, మీరు నా కోసం ఇక్కడ ఏమీ ఉండనవసరం లేదులేండి, ఈ రాత్రికి మీరు వెళ్ళిపోండి. వచ్చేటప్పుడు వేసుకున్న బట్టలను ఐరన్ చేశాను, ఇంకా ఇక్కడున్న వాటిని మీరు ఎలాగో తీసుకెళ్లారు కదా, ఇంకా మీకు ఇష్టం లేకపోయినా మీకోసం నిన్న రాత్రి స్నాక్స్ తయారు చేశాను, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. ఉమా, అది నా కోసమని మీరు ఇక్కడికి వచ్చారు, అది చాలు. కండిషన్స్ పెట్టి నాన్నని చూడ్డానికి వచ్చిన ఆయన అడగగానే మీరు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు, ఇంకా మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉండండి, మీకు టీ తీసుకుని వస్తా. ఏంటి ఉమా ఇలా మాట్లాడుతుంది, తన మాటలు ఏంటో తేడాగా ఉన్నాయి, ఏమై ఉంటుంది? బయట సంతోష్గా ఉన్నాడుగా, వాడిని అడుగుతా. ఏంటో నాకు మహిని చూస్తే చాలా కోపంగా ఉంది, వాడితో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం కలగలేదు. అవును, నా ఫోన్ ఎక్కడుంది? ఈరోజు అమ్మకు అస్సలు ఫోన్ చేయలేదే, తనతో మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది. ఎక్కడుంది ఫోను? గదిలో ఉందనుకుంటా. గదిలోకి వెళ్ళి ఫోన్ వెతుకుతున్న సంతోష్కి అక్కడే రాఖీ బెడ్ మీద నిద్రపోతున్న సౌమ్య కనిపించింది. తనని చూస్తూ, అమ్మాయిలు కోపంగా ఉన్నా నిద్రపోతున్నప్పుడు చాలా అందంగా ఉంటారు, ఎందుకో కదా. సౌమ్య చాలా మంచిది, ఉమా అంటే తనకు ప్రాణం, ఇలాంటి స్నేహితురాలందరికీ ఉండాలి. ఈ అమ్మాయి ఏంటో అల్లరిగా కోపంగా బుద్ధి చెప్పడంలో ప్రియను ఎలా చేసిందో తన అంతలోనే మళ్ళీ నార్మల్ అయింది. హోటల్లో మిగిలిన అన్నాన్ని ప్యాక్ చేపించి మరీ బయట ఉన్న వారికి ఇచ్చేటప్పుడు నాకు చాలా అందంగా కనిపించింది. అప్పుడు అసలైన అందం అంటే ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడే కలిగే కదా తెలిసేది. నువ్వు చాలా బాగుంటావు డెవిల్, ఇంకా నాకు ఈ 2 రోజుల్లో నాకు చాలా దగ్గరయ్యావు, ఏంటో కదా ఈ చిత్రం. నువ్వు నాతో గొడవపడినా నాకు మాత్రం చాలా ఇష్టంగా ఉంది అనుకుంటూ సౌమ్యని చూస్తూ తనలోని తాను నవ్వుకుంటూ ఉండగా, వీడేంటి సౌమ్యని ఇలా చూస్తూ నిలబడ్డాడు. రేయ్ రేయ్, ఏంటి వీడు పలకడు? రేయ్ రేయ్ సంతోష్. ఏంట్రా, నువ్వేంటి ఇక్కడ? అది సౌమ్యని చూస్తూ ఏంటి కథ అనుకుంటూ కళ్ళతో సైగ చేశాడు మహి. ముందు నువ్వు ఇలా రా, నా కథ కాదు, ఉండు నీ పని చెప్తా అన్నాడు సంతోష్. ఏమైందిరా, నువ్వెక్కడికి వెళ్ళావురా? అంటే అది మీటింగు,
నాకు తెలియని మీటింగ్ ఏముందిరా నీకు అంటే సంతోష్ అది వీడికి ప్రియా గురించి చెబితే ఒకవేళ వీడు ఉమాకి చెప్పేస్తాడేమో, అసలే వీడు ఏది దాచిపెట్టుకోడు అనుకుంటూ ఏంటి మహి సైలెంట్గా ఉన్నావు? సంతోష్ అది అంటూ ఉండగా మహి టీ తీసుకోండి అన్నయ్య, మీరు వచ్చేసారా? రాఖీ కనిపించలేదే అని అడిగింది ఉమా మేము అప్పుడే వచ్చేసాం, రాఖీ వాళ్ళు సినిమాకి వెళ్ళారు, మీ ఫ్రెండ్ గదిలో నిద్రపోతుంది. అవునా, సౌమ్య ఎందుకు వచ్చింది వెళ్ళకుండా? లేదు ఉమా, నాతో పాటే వచ్చేసింది. అవునా, సరే అన్నయ్య, మీకు కూడా టీ తెస్తా ఉండండి. పదా ఉమా, నేనే వస్తున్నాను అక్కడికి అన్నాడు సంతోష్. హా అన్నయ్య. ఏంటి ఉమా చాలా బాధగా కనిపిస్తుంది, ఎవరన్నా ఏమన్నా అన్నారేమో కదా? సంతోష్ ఏంటి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? అన్నయ్య ఇదిగోండి టీ తీసుకోండి. అవునన్నయ్య, మహి ఊరికి వెళ్తున్నాడు, మీరు కూడా వెళ్తున్నారా? మీరు అన్నీ ప్యాక్ చేసుకున్నారా లేక నేను హెల్ప్ చేయనా అన్నది. ఏంటి మహి వెళ్తున్నాడా? అవునన్నయ్య, ఆయన వెళ్తున్నాడు. ఉమా, అది నువ్వు వాడి గురించి తప్పుగా అనుకున్నావేమో. నేను తనని ఎప్పుడు తప్పుగా అనుకోలేదన్నయ్య, నేను తన గురించి ఆలోచించిన విధానమే తప్పని నాకు బాగా తెలిసొచ్చింది. ఇంకా మీరు తనతో దేని గురించి అడగండి, మీకు అర్థమవుతుంది కదా నేను దేని గురించి అంటున్నాను. అలాగే ఉమా. పాపం ఉమా వాళ్ళని అలా చూసి బాధపడుతూ ఉంది. ఎవరికైనా అలానే ఉంటుంది కదా. మహి పాపం రా, తనని చాలా బాధ పెడుతున్నావురా నువ్వు. సౌమ్య ఉమా ఏంటి ఒక్కదానివే వచ్చి గదిలో ఏం చేస్తున్నావు నువ్వు? అదేం లేదు కానీ నువ్వు రాఖీతో వెళ్లకుండా ఎందుకు వచ్చావు? నీకు తెలుసు నేను ఎందుకు వచ్చాను, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నది సౌమ్య. సరే ఇంకా వదిలే దాని గురించి. ఏంటి ఉమా వదిలేసే టాపిక్కా అది? నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అన్నయ్య అలా రెచ్చిపోతున్నాడు, నువ్వు ఇలా సాఫ్ట్గా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటే సౌమ్య, మనం బుద్ధి చెబితేనే వాళ్ళు మారుతారా లేకుంటే మారరా? చూడు సౌమ్య, నేనేదో అంటే మారి బుద్ధి చెబితేనే నాతో బాగుంటారంటే నాకు అలాంటి ప్రేమ వద్దు సౌమ్య. అయినా మహి ఎప్పుడు నన్ను భారీగా చూడలేదు, ఇంకా చెప్పాలంటే మనిషిలాగా కూడా చూడలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను, కానీ అలా అనుకోవడం కూడా నా తప్పే అని నాకు బాగా అర్థమైంది. ఉమా ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు? నువ్వేనా అసలు? నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళకి బుద్ధి చెప్పేదాకా వదలవు, కానీ ఇప్పుడు సౌమ్య అలా అన్ని చోట్ల పనిచేయు, బంధాలను తెగేదాకా లాక్కూడదు. సరే కానీ పద, మళ్ళీ రాఖీ వచ్చి అక్క తినడానికి ఏం లేవా అంటాడు. ఉమా నేను సాయంత్రం వెళ్ళిపోతానే, అమ్మ ఫోన్ చేసింది, బావగారి ఫ్రెండ్ ఉన్నారంట, నన్ను చూడ్డానికి వస్తానన్నారట. మరి నువ్వేం చెప్పావు? ఏం అర్థం కాలేదే నాకు. అమ్మ నన్ను ఈరోజే రమ్మంది, నాకేమో నిన్ను ఇలా వదిలి. సరే చూద్దాం, ముందు ఫ్రెష్ అయ్యి రాపు. రే సంతోష్, ఏంట్రా నువ్వు నాతో మాట్లాడకుండా ఉన్నావు అన్నాడు మహి నేను నీతో నాకు మాట్లాడబుద్ధి కావడం లేదు. అది సరే కానీ ఈరోజు మనకి టికెట్స్ బుక్ చేశాను. ఏంటి బుక్ చేసావా? అవును, నీకేంటి అభ్యంతరం? నేను రాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఓ, ఇంకా బాధ పెట్టడానికి ప్లాన్స్ ఉన్నాయా నీకు? ఏంటి ప్లాన్సా? అవును, యముడి గారికి ఇంకా కొన్ని బాధ పెట్టే శిక్షలు ఉన్నాయి కదా. ఏమంటున్నావురా నువ్వు? అదే మిస్టర్ యమ, ఈరోజు రెస్టారెంట్లో మీ శిక్షల్లో ఒకటి ప్రవేశపెట్టారు కదా. సంతోష్ రెస్టారెంట్? అబ్బా, యముడు శిక్షల్లోనే అనుకున్న యాక్టింగ్లో కూడా బాగానే ఆరితేరారే. ఎందుకు అబద్ధం చెప్తావు? నిన్ను ప్రియను మేము చూసాం అన్నాడు సంతోష్. ఏంట్రా నువ్వు అనేది? అవును, మీరు వచ్చిన రెస్టారెంట్కే మేము వచ్చాం. అంటే ఉమా మమ్మల్ని చూసింది. అక్కడికి మేము తను చూడకూడదని ఎంత ప్రయత్నించినా ఆఖరికి తను మిమ్మల్ని చూసింది. పాపం రా, నువ్వు రాలేదని కారులోని సాడ్గా ఉంది. ఇంకా మిమ్మల్ని అలా చూసి మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా అక్కడి నుండి వచ్చింది. నీకు కొద్దిగా కూడా మనస్సాక్షి లేదురా. తను నీకు ఏ అన్యాయం చేసిందో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం తనని చాలా బాధ పెడుతున్నావు. మహి నిన్ను ఏమీ అనలేకపోతున్నాడు రా నిన్ను. సంతోష్ అది ప్రియా నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చిందిరా. నేను అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి వస్తానని ఫోన్ చేసింది, అందుకే తప్పక వెళ్ళాను. నాకు తెలియదు మీరు అక్కడికి వస్తారని. నువ్వు ఆ విషయం నాకైనా చెప్పి ఉండాల్సింది కదా. పాపం ఉమా చాలా బాధపడింది. నాకు తను చూడగానే అనిపించిందిరా దేనికో బాధపడుతుందని. అవును, ఈరోజు వెళ్తున్నావా? లేదు, ఇక్కడే కొన్ని రోజులుండి ఉమతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. తనకు అర్థమయ్యేటట్టు చెప్తా, నేను ముందులా లేనని, మారి తనతో స్నేహంగా ఉండాలనుకుంటున్నానని. కానీ ఉమా, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ప్లాన్ ఏంటి? నువ్వు అంకుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను వస్తా. నేను వచ్చిన తర్వాత నువ్వు మనకు వర్క్ లేదు కదా, మనం ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని నువ్వంటే నేను వద్దులేరా అంట. అప్పుడు చూడు అంకుల్ మనల్ని ఇక్కడ ఉండమని అడుగుతారు. అప్పుడు ఉమా కూడా ఏమనలేదు.
అబ్బో బాగానే వేసావు కానీ ఇంకొకసారి ఉమ్మని బాధ పెట్టావని తెలిస్తే అస్సలు బాగుండదు నా చేతిలో. సరేలేరా, ముందు వచ్చిన నాకంటే చెల్లెలే ఎక్కువ నీకు? అవును, ఉమ్మనే నాకు ఎక్కువ అన్నాడు సంతోష్. అయితే మా చెల్లెలు కూడా నాకు ఎక్కువే. ఉండి నీ పని చెప్తా తనతో చెప్పి. చెల్లిలా? ఎవర్రా? ఇంకెవరు? సౌమ్య. మహి ఏంటి నువ్వు? నాకు తెలియదు అనుకున్నావా? సౌమ్య అంటే ఇష్టం కదా నీకు. నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, తనతో కావాలనే గొడవ పడుతూ తననే చూస్తూ ఉన్నావు. ఇందాక కూడా తను నిద్రపోతుంటే అలానే చూస్తూ నీలో నువ్వే నవ్వుకుంటూ ఉన్నావు. మహి అలాంటిదేం లేదురా అన్నాడు సంతోష్. నాకు తెలుసులేరా, నువ్వు ఇంతవరకు ఎవరిని అలా ఆట పట్టించలేదు, ఇలా ఇంకా అలా చూడనే లేదు కూడా. నాకు సంతోషంగా ఉందిరా. సౌమ్య చాలా మంచిది, తనకు ఉమా అంటే చాలా ఇష్టం. ఉమా సాఫ్ట్గా ఉంటే సౌమ్య మాత్రం సాఫ్ట్ కాదు, అంతే, ఇద్దరికి తేడా. ఏమో మహి, మనం అనుకున్న వాళ్ళు కూడా మనల్ని అలాగే అనుకోవాలి కదా. సరే చూద్దాంలేరా, ముందు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. మనం ఇక్కడ ఉంటేనే కదా అన్నీ జరిగేవి. సరే అన్నారు. ఇద్దరు అనుకున్నట్టే ఉమా ఫాదర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన ఉమని ఉండమని చెప్పడం, ఉమా కూడా ఏమీ అనకుండా చూస్తూ ఉండిపోయింది. మరోపక్క ప్రియా, ఏంటి మహి, మధ్యాహ్నం నుండి ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. పైగా తను చాలా మారిపోయాడు. ఉన్నది వారమైనా ఉమా తనను బాగానే మార్చింది. ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంటుంది, కానీ బాగానే ప్లాన్ వేసి మహిని నన్ను దూరం చేస్తుంది. లంచ్కి బయటికి వెళ్ళినా కూడా మహి అసలు నాతో సరిగా మాట్లాడలేదు. ముందైతే ఎంత బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు అసలు మాట్లాడడం అటుంచి కనీసం వెళ్ళావా అని కూడా ఫోన్ చేయకుండా కూడా తనకు తీరిక లేదా? ఇదంతా ఉమా పని. మహి, నువ్వు తనతో కొన్ని రోజులు ఉండాలని కదా ఇక్కడున్నావు. ఉమా, నువ్వు కూడా నా నుండి మహిని దూరం చేయాలని చూస్తున్నావు కదా. చెప్తా నీ పని. అయినా నేను ఇక్కడికి వచ్చిన సంగతి ఉమకి చెప్పే ఉంటాడా మహి? నువ్వు తను అసలు చెప్పుండడు. మహి, బాగా చిక్కావు నువ్వు. ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా ఉమకి బుద్ధి చెప్పచ్చు. ఇంకా మహి కూడా బాగా అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారో అని. ఉమా, ఇప్పుడు చూడు నీకు ఎలా బుద్ధి చెప్తా అంటే, నీకు నువ్వే మహికే దూరంగా ఉండేలా చేస్తా. రాత్రి డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఉమా వంటగదిని సర్దుతూ ఉండగా మహి ఈ టైంలో ఫోన్ ఎవరు అనుకుంటూ, ప్రియా ఏంటి ఇప్పుడు చేస్తుంది? హలో హలో ఉమా, ఏంటి నాకు ఫోన్ చేసావు అంటే, మహి మొబైల్ కలవటం లేదు, అందుకే నీకు చేసా. ఇంకొకసారి నాకు చేయకు, అర్థమైందా? ఏంటి ఉమా అలా అంటావు? అవును, నీకు ఒక విషయం తెలుసా? నేను ఎక్కడున్నాను? నువ్వు ఎక్కడుంటే నాకెందుకు? నీకు అవసరం లేదనుకో, కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది కదా. నేను ఇప్పుడు మీ ఊర్లోనే ఉన్నాను. ఎందుకున్నానో అడగలేదే. నువ్వు ఎక్కడుంటే నాకెందుకు? రోడ్డును పోయే ప్రతి వాళ్ళు ఎక్కడున్నారా అని తెలుసుకోవడం నా పని కాదనుకుంటా. అవి చేయడానికి నువ్వు ఉన్నావుగా. అవును, నీకు అవసరం లేదనుకో, కానీ ఏం చేయను? నీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకోగలను? అవును, చెప్పనే లేదు కదా. అసలు విషయం, మహి తనకు బోరుగా ఉందని నన్ను రమ్మన్నాడు. అయినా నేను పక్కన లేకపోతే బోరింగే కదా. నీకు తెలుసా, మధ్యాహ్నం రెస్టారెంట్కి కూడా వెళ్ళాం. ఏ మాట కామాట మీ ఊరు వంటలు చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకొక విషయం, మహి నన్ను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండమన్నాడు. ఎందుకంటే ఇక్కడ బాగా బయట ఎంజాయ్ చేయొచ్చు కదా. అవును, మీ ఊర్లో చూడాల్సినవి ఏవో నీకు తెలుసు కదా, నాకు సజెస్ట్ చేయొచ్చు కదా అన్నది. చేస్తా, సజెస్ట్ ఎందుకు చేయను? అవును, మా ఊరిలో ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది నీకు. ఏంటిది? మెంటల్ హాస్పిటల్ అని. నీలాంటి వాళ్ళే ఉంటారు అక్కడ. నీకోసం ఒక బెడ్ బుక్ చేయిస్తా, రెడీగా ఉండు. ఉమా అంటుంది కోపంగా. అరవకు. మహి పట్ల సాఫ్ట్గా ఉన్నా అని నీతో అలా ఉంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. నీకు కొంచెమైనా బుద్ధి అనేది ఉంటే పరాయి వాళ్ళ భర్తతో ఇలా తిరుగుతూ మళ్ళీ అదేదో ఘనకార్యంలాగా గొప్పగా చెప్తున్నావు చూడు, అక్కడే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. కానీ నేను నీలా కాదు. నా భర్త సంతోషం ముఖ్యం అనుకున్నా కనుకే సైలెంట్గా ఉన్నాను. సైలెంట్గా ఉన్నానని నీ పిచ్చి వేషాలు నా దగ్గర వేసావనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు కూడా. అర్థమైందా? అబ్బో, నేను అనుకున్నట్టే బాగానే నీతులు చెప్తున్నావు. ఆ మాత్రం మాట్లాడుకుంటే ఎలా? సరే కానీ మహి ఉన్నాడు అక్కడ, తనకు ఫోన్ ఇవ్వు, ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. సార్ కాల్ చేశారు. మహి ఏంటి ఉమా, మీకే ఫోన్? ఎవరు? అడుగుతుంటే చెప్పకుండా వెళ్తుందేంటి? ఎవరు? హలో మహి, నువ్వేంటి ఉమా ఫోన్కి? అంటే నీ ఫోన్ రీచ్ అవ్వలా, అందుకే. నేను వచ్చినట్టు రెస్టారెంట్ గురించి చెప్పలేదా తనకి? అంటే నువ్వు చెప్పావా? చెప్పా. నువ్వు చెప్పావేమో అనుకుని నేను చెప్పా. నిన్ను. ఏమైంది మహి? ఏం లేదులే, నా చెప్పుతో నేనే కట్టుకోవాలి ఇప్పుడు. ప్రియా గురించి నాకు బాగా తెలుసు. ఉన్నది లేనిది కూడా కలిపి చెప్పుంటుంది ఉమ్మకి. ఉంటా. మహి నేను కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉంటున్నా. బాయ్. ప్రియా కావాలని ఇలా చేస్తుంది. ఉమ్మకు రెస్టారెంట్ గురించి తెలిసినా ఇప్పుడు ప్రియా తనతో అన్నది విని ఇంకా బాధపడుతుంది. అయినా నేనే కదా ఇలా జరగడానికి కారణం. ఉమా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఏమో.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.